హలో, ఇది ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజంలో మూడో లెక్చర్. క్లాస్ 10 స్టూడెంట్స్ రివ్యూగా వాడుకోవచ్చు. ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ సింపుల్ సర్క్యూట్స్. ఇది మీకు క్లాస్ 7లో చెప్పారు. సో ఇక్కడ మనము లెట్ us లెర్న్ సమ్ సింపుల్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఎలక్ట్రిక్ కరెంట్స్. కరెంట్ అంటే ఇట్స్ ఫ్లోయింగ్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనము ఇంట్లో ఎలక్ట్రిసిటీ వాడుకున్నప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో మనము అన్ని మన డివైసెస్, లైట్స్, ఫ్యాన్స్, హీటర్స్ అండ్ ఎలివేటర్స్, మోటార్స్, ఇవన్నీ మనం ఎలక్ట్రిసిటీ మీదనే వాడుకుంటాము. దాని వలన అది దే వర్క్ ఆన్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ ఇస్ జనరేటెడ్ ఎట్ an ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ విచ్ ఇస్ ఫార్ ఫ్రమ్ యువర్ హోమ్. ఎక్కడో దూరంగా పవర్ ప్లాంట్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి పవర్ కేబుల్స్, పవర్ లైన్స్ మీద వస్తుంది మీ ఇంటి వరకు. సో ఎలక్ట్రిసిటీని తయారు చేయడంలో, మీ ఇంటి వరకు తేవడంలో చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. దాంట్లో కొంతవరకు మనము అర్థం చేసుకుందాం మనం ఆ, ఇక్కడ. సో అది ఎలక్ట్రిసిటీని స్టడీ చేయడానికి మనకు ఒక సోర్స్ కావాలి. సో ఇంట్లో మనము సాకెట్లో మనము ప్లగ్ పెట్టేసుకొని ఎలక్ట్రిసిటీని వాడుకుంటాం. సో బట్ వీ వాంట్ అ సేఫ్ సోర్స్ అండ్ ఎ కన్వీనియంట్ సోర్స్. సో ఎలక్ట్రిక్ సెల్ ఇస్ అ సేఫ్ అండ్ పోర్టబుల్ అండ్ కన్వీనియంట్ సోర్స్. ఓకే. సో మనం మనకు నీళ్ళలో ట్యాప్లో వాటర్ ఎప్పుడు వస్తూ ఉంటాయి, కానీ మనం బాటిల్లో పోసుకొని కూడా వాటర్ని మనం తీసుకెళ్తాం కదా. అలాగా పోర్టబుల్ ఎలక్ట్రిక్ సెల్ ఇస్ అ పోర్టబుల్ సోర్స్. సో మనము ఎలక్ట్రిక్ సెల్ వాడుతున్నాం, బట్ దిస్ ఇస్ నాట్ ద హిస్టారిక్ జర్నీ ఆఫ్ ద స్టడీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సైంటిస్ట్ ఎలక్ట్రిక్ సెల్స్ వాడి ఎలక్ట్రిసిటీని స్టడీ చేయలేదు కదా. వాళ్ళ స్వంతగా తయారు చేశారు ఎలక్ట్రిసిటీ, టు స్టడీ ఎలక్ట్రిసిటీ. అది మనం తర్వాత చూస్తాం. వి విల్ సీ సమ్ ఆఫ్ దట్ జర్నీ. సో ఎలక్ట్రిక్ సెల్స్ ఇలా ఉంటాయి, వేరే వేరే టైప్స్. ఓకే. సో ఈచ్ సెల్ హ్యాస్ ప్లస్ అండ్ మైనస్ సింబల్. ఒకవైపు క్యాప్ ఉంటుంది, అక్కడ ప్లస్ ఉంటుంది, ఇంకోవైపు ఆ ఫ్లాట్ ఎండ్ మీద మైనస్ అని ఉంటుంది. ఇది వేరే ఈ ఈ సెకండ్ బ్యాటరీలో కూడా ప్లస్ అండ్ మైనస్ రెండు టెర్మినల్స్. ఇవి టెర్మినల్స్ అంటాం మనం, ఎండ్స్. టెర్మినల్ అంటే చివర, ఎండ్. ఈ రెండు చివరలను మనం వాడుకుంటాం. సో ఎలక్ట్రిక్ సెల్ కి చాలా సింపుల్ యూస్ టార్చ్ లైట్. మనం అందరం టార్చ్ లైట్ యూస్ చేసి ఉంటాం. సో టార్చ్ లైట్ లో లైట్ బల్బ్ గ్లో అవుతుంది స్విచ్ ఆన్ చేస్తే. సో మన సింప్లెస్ట్ టార్చ్ లైట్ ఇలా ఉంటుంది. సింపుల్ బల్బ్, ఒక సెల్ ని కనెక్ట్ చేసాం వైర్స్ తో. ఈ వైర్స్ ఎలా ఉంటాయి? దే ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్ వైర్స్. స్టీల్ వైర్స్ మీద ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ వైర్ కట్ చేసి మనం ఆ స్టీల్ పోర్షన్ ని, తీగని చుట్టి కనెక్ట్ చేస్తాం. ఓకే. సెల్ హ్యాస్ టూ టెర్మినల్స్, ప్లస్ పాజిటివ్, minus is negative, and electric current flows from positive terminal to the negative terminal through the wires. మనకు ట్యాప్ కి మనము ట్యూబ్ పెట్టి మనం ట్యాంక్ లో వదిలేస్తే నీళ్లు ట్యాప్ నుంచి ట్యాంక్ వరకు ట్యూబ్ లో ఎలా ప్రవహిస్తాయో, అలాగే ప్లస్ టెర్మినల్ నుంచి మైనస్ టెర్మినల్ వరకు వైరస్ లో నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ మనము సెల్ ని చూడొచ్చు, ప్లస్ ప్లస్ టెర్మినల్, మైనస్ టెర్మినల్. సో ప్లస్ టెర్మినల్ వైపు ఒక చిన్న క్యాప్ లాగా ఉంటుంది. ఆ క్యాప్ మీద మనం వైర్ ని చుట్టేసి స్టికింగ్ టేప్ తో అంటిస్తాం. సో ఇక్కడ మనము కనెక్ట్ చేసాం బల్బ్ ని సెల్ కి కనెక్ట్ చేసి రెండు టెర్మినల్స్ కి. అప్పుడు బల్బ్ గ్లో అవుతుంది, లైట్ వస్తుంది దాంట్లోంచి. ఇలాగా మనము సెల్ ని వైర్స్ తో కనెక్ట్ చేసినప్పుడు ప్లస్ టెర్మినల్ నుంచి బల్బ్ వరకు, తర్వాత బల్బ్ ఇంకో టెర్మినల్ నుంచి మైనస్ టెర్మినల్, అంటే ఒక క్లోజ్డ్ పాత్ ఫామ్ అవుతుంది. పూర్తి దారి, కంప్లీట్ దారి అన్నమాట. ప్లస్ నుంచి మైనస్ వెళ్ళడానికి కంప్లీట్, పూర్తిగా దారి వైర్లో నుంచి. అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది ప్లస్ నుంచి మైనస్ వరకు. అప్పుడు బల్బ్ గ్లో అవుతుంది. అదే మనము ఇలా ప్లస్ టెర్మినల్ నుంచి ప్లస్ టెర్మినల్కే కనెక్ట్ చేసిన, నెగటివ్ నుంచి నెగటివ్కే కనెక్ట్ చేసిన, అప్పుడు బల్బ్ గ్లో అవ్వదు, కరెంట్ ఫ్లో అవ్వదు. సో
We need a closed path from positive terminal to the negative terminal. Okay, సో ఇక్కడ క్లోజ్డ్ పాత్ మనం ప్రొవైడ్ త్రూ ద బల్బ్, అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. అదే మనం ఇక్కడ గ్యాప్ తయారు చేసామనుకోండి ఇక్కడ, అప్పుడు ఆ గ్యాప్ వలన కరెంట్ ఫ్లో అవ్వదు, బల్బ్ గ్లో అవ్వదు. సో మనం ఈ విషయం వాడుకొని, ఈ ఫ్యాక్ట్ని వాడుకొని కొన్ని విషయాలు నేర్చుకుందాం. సో ఇలా మనము విల్ క్రియేట్ ఎ సర్క్యూట్ సింపుల్గా. ఆ గ్యాప్ని మనము ఇక్కడ ఈ రెడ్లో ఉన్న ఇది వేరే వేరే మెటీరియల్స్తో మనము గ్యాప్ని క్లోజ్ చేసి చూద్దాం. మనం బల్బ్ ఎప్పుడు గ్లో అవుతుంది, ఎప్పుడు గ్లో అవ్వదు. బల్బ్ గ్లో అయింది అంటే దట్ మెటీరియల్ అలౌస్ కరెంట్ టు ఫ్లో. గ్లో అవ్వలేదు అంటే ఆ మెటీరియల్, మనం గ్యాప్ చేసిన క్లోజ్ చేసిన మెటీరియల్ ఎలక్ట్రిసిటీని ఫ్లో అవ్వనివ్వదు. ఇక్కడ మనకు ఒక చిన్న సర్క్యూట్ తయారు చేసుకున్నాము మనము బల్బ్ సెల్స్ వాడుకొని. ఇక్కడ ఈ రెండు ఐరన్ నెయిల్స్ మనం థర్మకోల్లో కూర్చుంచాము, దాని మధ్యలో పెద్ద గ్యాప్ ఉంది. ఓకే, సో ఆ ఆ పెద్ద గ్యాప్ని మనము వేరే వేరే మెటీరియల్స్తో క్లోజ్ చేసి చూద్దాం. ఇప్పుడు బల్బ్ గ్లో అవ్వట్లేదు. ఓకే, అది అల్యూమినియం వైర్ నేను చేతిలో పట్టుకున్నది, అది అల్యూమినియం వైర్. అది రెండింటిని క్లోజ్ చేస్తే చూడండి ఇప్పుడు గ్లో అవుతుంది. ఓకే, సో అల్యూమినియం వైర్తో గ్యాప్ని క్లోజ్ చేస్తే బల్బ్ గ్లో అవుతుంది. క్లోజ్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్, క్లోజ్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్. సో ఇప్పుడు ఒక ప్లాస్టిక్ స్ట్రాతో క్లోజ్ చేస్తున్నాను, అదే అప్పుడు గ్లో అవ్వదు. బికాస్ ప్లాస్టిక్ స్ట్రాలో నుంచి కరెంట్ వెళ్ళదు. రబ్బర్, గ్లాస్, వుడ్ ఇవన్నీ మనం ట్రై చేయొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ గ్లో అవుతుంది. ఓకే, సో అది కాంటాక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే గ్లో అవుతుంది. అది లేకపోతే అది లూజ్ కాంటాక్ట్ అంటాం, అంటే మనకు సరిగా టచ్ అవ్వట్లేదు అది. ఓకే, లూజ్ కాంటాక్ట్ అంటే ఇది, దిస్ ఇస్ ఇప్పుడు. ఓకే, సో స్టెయిన్లెస్ స్టీల్లో నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో లూజ్ కాంటాక్ట్ అది. ఓకే, సో అలాగే మనము ఇదొక ఐరన్తో చేసిన బ్లేడ్, అది కూడా కండక్ట్ అవుతుంది. అదే నేను వేలితో క్లోజ్ చేస్తే ఆ బల్బ్ గ్లో అవ్వలేదు. ఓకే, దట్ మీన్స్ మన చేతిలో నుంచి కరెంట్ ఫ్లో అవ్వలేదు డ్రైగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనము ఈ మన పెన్సిల్ని చెక్కేసి ఆ లెడ్స్ ఎక్స్పోజ్ చేశాను. సో పెన్సిల్లో ఇప్పుడు ఉన్న లెడ్, దాని మెటీరియల్, ఆ మెటీరియల్ని గ్రఫైట్ అంటారు. అది ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ కార్బన్. అది చెక్ చేస్తాం మనము, దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందా లేదా. సో ఒకవైపు దాన్ని చుట్టేసి, సో సెల్కి కనెక్ట్ చేస్తున్నాను. సో చూడండి బల్బ్ గ్లో అయింది. సో ఇలా మనం చెక్ చేసుకొని వేరే వేరే మెటీరియల్స్ని, వీ హ్యావ్ సీన్ దట్ ఐరన్, స్టీల్, అల్యూమినియం, గ్రాఫైట్, కాపర్ కూడా, కాపర్ వైర్ కూడా యూస్ ఇవన్నీ దే అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో. దే ఆర్ కాల్డ్ as conductors. Conductors are materials which allow electricity to flow freely. Okay, so the plastic, rubber, wood, glass ఇవన్నీ they don't allow electricity to flow. దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు. They are called as insulators. ఓకే, సో ఇప్పుడు మనము ఇంకోసారి మన టార్చ్ లైట్ లైన్ డయాగ్రామ్ చూసుకుందాము. సో ఇక్కడ మనము స్విచ్ ఇలా ఉంటుంది. స్విచ్ ఇక్కడ మనం స్విచ్ ముందర పుష్ చేసినప్పుడు ఆ ఇది కండక్టింగ్ మెటీరియల్ కాబట్టి ఆ సర్క్యూట్ క్లోజ్ అయ్యి క్లోజ్డ్ పాత్ తయారవుతుంది. దట్ ఈస్ హౌ ద బల్బ్ గ్లోస్. సో ఇప్పుడు మనం వాడుకున్న లైట్ బల్బ్, ఈ లైట్ బల్బ్ మనము దిస్ ఇస్ అ కామన్ ఇన్కాండిసెంట్ లైట్ బల్బ్ మనం చూసింది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లో. ఆ వైర్ వేడ్ అయ్యి, బికాస్ ఆఫ్ ద హీట్, సో వెన్ ఎలక్ట్రిసిటీ పాసెస్ త్రూ ఎనీ వైర్, ద వైర్ గెట్స్ హీటెడ్, వేడి జనరేట్ అవుతుంది. అందుకే మనకు ఎలక్ట్రిక్ హీటర్స్లో మనము ఆన్ చేసినప్పుడు ఆ వైర్లో కరెంట్ వెళ్ళి అది
చాలా వేడైపోయి గ్లో కూడా అవుతుంది. హీట్ అది మనం వండుకోవడానికి వాడుకుంటాం అలాగే. సో లైట్ బల్బ్లో కూడా ఒక వైర్ హీట్ అయ్యి ఆ హీట్ వలన లైట్ జనరేట్ అవుతుంది. ఇన్కాండెసెంట్ బల్బ్ అంటారు. ఇప్పుడు మనం ప్రస్తుతం వాడుకునే సిఎఫ్ఎల్స్, ఎల్ఈడి బల్బ్స్ అవి వేరు. అవి ఎలా పని చేస్తాయి అనేది మనకు చాలా తర్వాత మనం అర్థం చేసుకోగలం. ఇది సింపుల్ ఈ బల్బ్ మాత్రం మనకు అర్థమవుతుంది. సో this bulb was invented by Thomas Alva Edison around 1880. Okay. అప్పటి వరకు ఎలక్ట్రిసిటీ ఓన్లీ సైంటిస్ట్ స్టడీ చేసేవారు, కానీ కామన్ పీపుల్కి ఏ ఉపయోగం లేకపోయింది. సో లైట్ బల్బ్ తయారు చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి ఇంటికి సప్లై చేసి అందరూ లైట్స్ కోసం వాడుకున్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ చాలా పెద్ద ఇన్వెంటర్. లైట్ బల్బ్ ఇన్వెంట్ చేశాడు, ఇంప్రూవ్ చేశాడు. ఇంకా తర్వాత టెలిగ్రాఫ్, మనం స్పీకర్స్ అంటే మనకు electricity, it is an electric device which produces sound. Okay, so the first speakers were invented by Edison. సో ఇవన్నీ ఇన్వెన్షన్స్ చాలా మంది పని చేస్తారు, కానీ జనరలీ వీ సే దట్ ఎడిసన్ ఇన్వెంటెడ్ ఆల్ దీస్ డివైసెస్. మీరు యూ కెన్ స్టడీ, యూ కెన్ ఫైండ్ అవుట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్, ఇన్కాండెసెంట్ ఎలక్ట్రిక్ బల్బ్. సో లోపట గ్లాస్ కేస్ లోపట ఎయిర్ని తీసేస్తారు, వాక్యూమ్ ఉంటుంది లోపట. ఈ రెండు టెర్మినల్స్ ఉంటాయి, వైర్తో చేసిన టెర్మినల్స్. దాని మధ్యలో ఒక ఫిలమెంట్ ఈజ్ ఎ ఫైన్ వెరీ టంగ్స్టన్ వైర్, చాలా సన్నగా ఉండే టంగ్స్టన్ మెటల్తో చేసిన వైర్. అది it becomes hot when electric current passes through it. సో తర్వాత బల్బ్ రెండు టెర్మినల్స్ అని ఉంటాయి, మనము సెల్ని కనెక్ట్ చేస్తాము. ఈ ఇదొకటి రెడ్లో ఉన్నవి మెటల్తో చేసిన క్యాప్ ఒకటి, తర్వాత ఇక్కడ ఈ ఈ చిన్న స్పాట్ ఉంటుంది, మధ్యలో ఒక వ్యాక్సీ మెటీరియల్తో, అది ఇన్సులేటింగ్ మెటీరియల్. ఈ రెండు డైరెక్ట్గా టచ్ అవ్వకుండా సపరేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ అ లైట్ బల్బ్. రెండు వైర్స్ కనిపిస్తున్నాయి, ఆ వైర్స్ మధ్య ఫిలమెంట్ కనెక్టెడ్ ఉంది. ఓకే, సో ఇదొక టెర్మినల్, మనకు ఆ క్యాప్ థ్రెడ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఆ షైనీ స్పాట్, ఇంకొక టెర్మినల్. ఆ రెండిటి మధ్య బ్లాక్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంది. ఇంకో టైప్ ఆఫ్ బల్బ్ ఇక్కడ చిన్నది. ఓకే, సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఈ రెండు బల్బ్ టెర్మినల్స్కి మనం వైర్స్ సోల్డర్ చేసి కనెక్ట్ చేసాము. ఓకే, సో అది ఆ షైనీ స్పాట్, అదొక టెర్మినల్, అక్కడ బ్లాక్ వైర్ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఈ బయట కప్పు ఇంకొక టెర్మినల్, దాన్ని ఒక వైట్ వైర్ సోల్డర్ చేసి కనెక్ట్ చేశాను. సో బల్బ్లో ఉండే ఫిలమెంట్ చాలా సన్నగా వైర్ ఉంటుంది. ఇఫ్ దట్ బ్రేక్స్, ఫిలమెంట్ బ్రేక్ అయితే అప్పుడు వీ కెన్ సీ దట్ ద సర్క్యూట్ ఈస్ నో లాంగర్ క్లోజ్డ్. సో కరెంట్ ఫ్లో అవ్వదు, బల్బ్ గ్లో అవ్వదు. ఓకే, సో మనము ఎలక్ట్రిక్ సెల్స్ we can use more than one cell. Okay, so ఒక సెల్ కానీ ఇంకో more than one cell. So first of all, what is inside a cell? The cell is called a dry cell. లోపట లిక్విడ్ ఉండదు, పేస్ట్ ఉంటుంది, సాలిడ్ పేస్ట్ ఉంటుంది. అది ఎలా పనిచేస్తుంది విల్ సీ లేటర్. కానీ మనం ఓపెన్ చేస్తే సెల్లో ఇలా ఉంటుంది. దర్ ఇస్ అ కార్బన్ రాడ్ హియర్. సో ప్రతి సెల్కి రెండు మెటల్ కండక్టింగ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో ఇది ఒక ఎలక్ట్రోడ్, కార్బన్ రాడ్ ఇది ఒక ఎలక్ట్రోడ్. ఇంకొక ఎలక్ట్రోడ్ ఇది ఈ కంటైనర్ కప్, అది జింక్, దిస్ ఇస్ మేడ్ ఆఫ్ జింక్, దట్ ఈస్ ద అదర్ ఎలక్ట్రోడ్. సో ఈ కార్బన్ రాడ్కి ఈ అల్యూమినియం క్యాప్ అటాచ్ చేశారు. ఓకే, బట్ ఈ ప్లాస్టిక్ రెడ్ కప్ ఉంది కదా, అది ఈ ఈ క్యాప్ అండ్ ఆ కంటైనర్ టచ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి రెడ్ క్యాప్ కనిపిస్తుంది, ఇట్ ఇస్ సెపరేటింగ్ దిస్ క్యాప్, దిస్ పాజిటివ్ టెర్మినల్ ఇస్ కనెక్టెడ్ టు కార్బన్ రాడ్ అండ్ ద నెగటివ్ టెర్మినల్ ఇస్ ఇది జింక్ కప్ కంటైనర్ అనమాట. ఓకే, సో ఈ లైన్ డయాగ్రామ్, ఈ జింక్ కప్ నెగటివ్ టెర్మినల్, ఇక్కడ ఈ కార్బన్ రాడ్ పాజిటివ్ టెర్మినల్, ఇక్కడ మెటల్ క్యాప్ పెట్టి దాని పాజిటివ్ టెర్మినల్. సో ఇక్కడ అల్యూమినియం క్లోరైడ్ పేస్ట్, అది ఎలక్ట్రోలైట్
It's an electrolyte. Every cell has two electrodes and electrolyte. We will study later. Okay. So now how do we use more than one cell? Okay. ఒక సెల్ వన్ సెల్ ఇస్ ఇనఫ్ టు ఒక బ్యాటరీ బల్బ్ని గ్లో చేయడానికి. కానీ ఎక్కువగా వాడుకోవాలి సెల్స్ అంటే వన్ వే ఇస్ జాయిన్ దెమ్ ఇన్ సిరీస్, వన్ బిహైండ్ ద అదర్. సో ఇక్కడ మనం మూడు సెల్స్ సిరీస్లో జాయిన్ చేసాం. సిరీస్ కనెక్షన్ అంటారు ఇది. సో ఈ నెగటివ్ టర్మినల్, ఫస్ట్ సెల్కి ఉండే నెగటివ్ టర్మినల్ సెకండ్ సెల్కి పాజిటివ్ టర్మినల్తో మనం టచ్ చేస్తాం. మంచిగా టచ్ చేసి కనెక్ట్ చేస్తాం. అలాగా మనం వీ కెన్ అరేంజ్ ఎనీ నంబర్ ఆఫ్ దెమ్ ఇన్ సిరీస్. అండ్ దెన్ ఫస్ట్ సెల్ పాజిటివ్ టర్మినల్, లాస్ట్ సెల్ నెగటివ్ టర్మినల్ మనము వి విల్ కనెక్ట్ ఇట్ టు ద బల్బ్. సో ఇక్కడ మనము ఒక సెల్తో మనం బల్బ్ని కనెక్ట్ చేసి చూడండి, బల్బ్ గ్లో అవుతుంది. సో ఇక్కడ మనం ఎంత గ్లో అవుతుంది మనం చూసుకుంటున్నాం, ఎంత గ్లో అవుతుంది. ఓకే. తర్వాత ఇంకొక సెల్ పెట్టాము, ఇప్పుడు మనం సిరీస్లో పెట్టాము. సిరీస్ ఎందుకంటే మనము ఆ, ఇక్కడ ఈ ఫస్ట్ సెల్ లెఫ్ట్ సైడ్ పాజిటివ్ టర్మినల్, రైట్. దాని తర్వాత దాని నెగటివ్ టర్మినల్ సెకండ్ సెల్కి మనము అంటించాం. ఓకే. తర్వాత సో వీఆర్ యూజింగ్ పాజిటివ్ టర్మినల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, నెగటివ్ టర్మినల్ ఆన్ ద రైట్ సైడ్. సో ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తే బల్బ్ గ్లో అవుతుంది. ఓకే. సో ఇంత ఎక్కువగా గ్లో అవుతుంది కొంచెం. అలాగే మనం మూడు సెల్స్ కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తే ఇంకా ఎక్కువ గ్లో అవుతుంది. 4 సెల్స్ అయితే ఇంకా ఎక్కువగా గ్లో అవుతుంది. సో వెన్ వి కనెక్ట్ cells in a series, we call it a battery. Battery is just a collection of cells. మనం చాలా సెల్స్ కనెక్ట్ చేసేస్తే దాన్ని బ్యాటరీ అని అంటాం. ఓకే. ఇక్కడ ఒక బ్యాటరీ హోల్డర్, రెండు సెల్స్ ఇక్కడ ఈ కన్వీనియంట్గా దీంట్లో పెట్టేసి మూవ్ అవ్వకుండా ఈ రెండు లీడ్స్ బ్లాక్ రెడ్. సో ఒకటేమో ఒక ఎండ్కి రెడ్ పాజిటివ్ టర్మినల్కి, ఈ బ్లాక్ ఏమో ఆ సిరీస్లో ఉండే చివరి సెల్కి నెగటివ్కి కనెక్టెడ్ ఉంది. సో ఎందుకు మనం ఎక్కువ సెల్స్ పెడితే బల్బ్ ఎక్కువగా ఎందుకు గ్లో అవుతుంది? ఓకే. మీరు మీరు ఆలోచించాలి. కానీ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మనం వెన్ ద బల్బ్ గ్లోస్ ఇట్ కన్జ్యూమ్స్ ఎనర్జీ. మనకు బల్బ్ గ్లో అవ్వాలంటే ఎనర్జీ కావాలి దానికి. ఓకే. సో ఒక సెల్ ప్రొవైడ్ చేసే ఎనర్జీ కన్నా రెండు సెల్స్ ప్రొవైడ్ చేసే ఎనర్జీ ఎక్కువ. సో ఎక్కువగా మనం బ్యాటరీస్ సెల్స్ యాడ్ చేస్తే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది, ఎక్కువ బల్బ్ ఎక్కువగా బ్రైట్గా గ్లో అవుతుంది. సో మనకి ఎందుకు ఎక్కువగా గ్లో కరెంట్ ఎక్కువగా ఎందుకు ఫ్లో అవుతుంది మనం తర్వాత ఓమ్స్ లా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే. సో మనము సెల్స్ని బ్యాటరీలో ప్యారలెల్లో కూడా అరేంజ్ చేయొచ్చు. ఇలా దిస్ ఇస్ ప్యారలెల్ కనెక్షన్. సో ఇక్కడ all the positive terminals of the cells are connected together, all the negative terminals are connected together. Adi then ఈ కామన్ పాజిటివ్ ప్లస్ ని కామన్ మైనస్ ని వాడుకొని మనము బల్బ్ ని కనెక్ట్ చేస్తాం ప్యారలెల్లో. ఇక్కడ మనం రెండు సెల్స్ ప్యారలెల్లో కనెక్ట్ చేసాము. సో ఈ రైట్ సైడ్లో నెగటివ్ టెర్మినల్స్ని రెండింటిని కనెక్ట్ చేసేసాము. లెఫ్ట్ సైడ్లో ఈ రెండు పాజిటివ్ టెర్మినల్స్ని కనెక్ట్ చేసేసి ఆ కామన్ టెర్మినల్స్తో బల్బ్కి కనెక్ట్ చేసాం. సో ఇక్కడ బల్బ్ ఇంత గ్లో అవుతుంది చూసుకోవాలి మనము. తర్వాత ఇంకొక సెల్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇంకొక సెల్ కూడా యాడ్ చేసినప్పుడు ఓకే దిస్ ఇస్ 3 సెల్స్ ఇన్ ప్యారలల్, కానీ బల్బ్ దాని బ్రైట్నెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వలేదు, కనిపించట్లేదు మనకు. So we can add any number of cells in parallel, but the brightness of the bulb does not change. Okay, so ఎక్కువగా గ్లో అవ్వదు. కానీ what happens is every cell provides a bulb consume చేసే energy, it now comes from many cells. So ఒక్కొక్క cell, each cell has less burden. Okay, అప్పుడు
సో అది మనం అలాగే వదిలేస్తే, బల్బ్ ని ఆన్ వదిలేస్తే, ఇట్ విల్ బర్న్ ఫర్ ఎ లాంగర్ టైం. ఓకే, బికాజ్ ఒక ఈచ్ సెల్, ప్రతి సెల్ మీద కొంచెమే బర్డెన్ పడుతుంది. సో మనము బల్బ్స్ కూడా సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సిరీస్లో ఇలా కనెక్ట్ చేస్తే, కానీ ఇప్పుడు ఒక సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈ బల్బ్స్లో ఒక బల్బ్ పాడైపోయింది అనుకోండి, వాట్ హ్యాపెన్స్? సో ఒక బల్బ్లో ఫిలమెంట్ బ్రేక్ అయిపోతే ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది, సర్క్యూట్ ఈస్ ఓపెన్, నో క్లోజ్డ్ పాత్స్, నో కరెంట్, అండ్ ద బల్బ్స్ డు నాట్ గ్లో. అన్ని బల్బ్స్ ఆగిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఒక బల్బ్ ఉంది, మనం 4 సెల్స్ యూస్ చేస్తున్నాం. ఆ 4 సెల్స్ 4 లాగా అలాగే ఉంటాయి. వి విల్ నాట్ యాడ్ ఎనీ మోర్ సెల్స్. ఓకే, ఒక బల్బ్ ఉంది ఇప్పుడు, తర్వాత ఇంకొక బల్బ్ సిరీస్లో యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇంకో బల్బ్ కొంచెం లైట్ బ్రైట్నెస్ తగ్గిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇంకో బల్బ్ యాడ్ చేస్తాము, ఇంకా కొంచెం బ్రైట్నెస్ తగ్గిపోయింది. సో అలాగా మనం ఎన్ని బల్బ్స్ ఎక్కువ యాడ్ చేస్తే వాటి ఈచ్ బల్బ్ కన్జ్యూమ్స్, సో మా ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది. కాబట్టి మనం బ్యాటరీస్ ఎక్కువ చేయలేదు, అంతే ఉన్నాయి, సెల్స్ అన్నీ ఉన్నాయి. సో దట్ ప్రొవైడ్ వచ్చే ఎనర్జీ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ నౌ అమాంగ్ ఆల్ ద బల్బ్స్. సో ఈచ్ బల్బ్ గ్లోస్ లెస్. సో మనం బల్బ్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేయొచ్చు, బల్బ్స్ ని ప్యారలెల్ లో కూడా కనెక్ట్ చేయొచ్చు ఇలాగా. ఓకే, సో ఇలా మనము సర్క్యూట్స్ ని తయారు చేసినప్పుడు మనము డయాగ్రామ్స్ డ్రా చేసాము, మనము సెల్ అని పిక్చర్ డ్రా, బొమ్మ డ్రా చేసాము, బల్బ్ అని అలాగా. సో ఎప్పుడు అలా డ్రా చేయకుండా మనము ఆ, అంటే ఇలా కింద మనము చూపించాము, ఇట్లా ఇలా బొమ్మ, ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాయింగ్ డయాగ్రామ్స్ యాజ్ షోన్ ఇన్ హియర్, వీ కెన్ యూస్ సమ్ స్టాండర్డ్ సింబల్స్. So standard symbols, so for example, this is the standard symbol for a cell. This long line, vertical line, short vertical line. These horizontal lines are connecting wires. ఈ plus and minus draw అప్పుడు we don't need to write అక్కర్లేదు. It is understood. Long line is plus terminal, short line is minus terminal. So ఇక్కడ కింద you can see 3 cells in series. This is how the diagram looks in using standard symbols. So like a switch, this is the standard symbol for a switch. This is an open switch. Okay, I can also show the closed switch. Bulb is, you can use the standard symbol which is simple, easy to draw. So using such symbols, you can draw circuit diagrams, okay, using standard symbols, which are easy to draw and easy to understand. So here I have given you a circuit diagram. By looking at this, we can understand immediately that there is 2 cells connected in parallel because both negatives are connected here. Okay. And then 2 bulbs are in series and there is a switch which is open. So I can give you a circuit diagram, any circuit diagram, and you can make that connection. అది ఆ circuit diagram చూసేసి మనము circuit ని connect చేసుకోవచ్చు తొందరగా without any confusion. ఓకే, నెక్స్ట్ మనకు పవర్స్ ఎలా వస్తుంది ఇంటికి సప్లైలో? ఓకే, సో మనం ఇన్ ఎ సెల్ వీ హ్యావ్ ప్లస్ టెర్మినల్ మైనస్ టెర్మినల్ అండ్ వీ కనెక్ట్ టు ద బల్బ్. మనం దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్. అలాగే ఆ పవర్ సప్లై నుంచి కూడా 2 లైన్స్ వస్తాయి, మెయిన్స్ అంటాం వాటిని. కెన్ థింక్ ఆఫ్ దెమ్ అస్ ప్లస్ అండ్ మైనస్ టెర్మినల్స్. సో ఆల్ ద డివైసెస్, మనకు వాడుకునే ఫ్రిడ్జ్ అవన్నీ, లైట్స్ అవన్నీ ఆల్మోస్ట్ ప్యారలల్లో ఉంటాయి. సో ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ గురించి చాలా నేర్చుకునే విషయాలు ఉంటాయి ఇక్కడ. జస్ట్ వెరీ సింపుల్ ఫ్యాక్ట్స్ టు అండర్స్టాండ్. వీఆర్ పుట్టింగ్ ఇట్ లైక్ దిస్. ఓకే, అన్ని ప్యారల్లో ఉంటాయి. ఓకే, సో దట్ ఒకటి పాడైపోతే ద అదర్ వన్ విల్ కంటిన్యూ టు వర్క్, జస్ట్ లైక్ మనకు బల్బ్స్లో చూసాం. అదే మనం సిరీస్లో అన్ని డివైసెస్ కనెక్ట్ చేస్తే ఒకటి పాడైపోతే మనకు సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది, వేరే డివైస్ కూడా పనిచేయదు. ఇంకో ద లాస్ట్ థింగ్ ఇస్ ఫ్యూజ్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్. ఓకే, సో మనము ఎలక్ట్రిసిటీ మనకు పవర్ లైన్స్ మీద మెయిన్స్ నుంచి ఇలా వస్తుంది అన్నాం కదా,
సారీ, పవర్ వస్తుంది 2 లైన్స్ మీద. సో మన డివైసెస్ అన్ని కనెక్ట్ చేసుకుంటాం. సో వెన్ ద డివైస్ సమ్టైమ్స్ దేర్ ఇస్ అ షార్ట్ సర్క్యూట్, అంటే ఈ టెర్మినల్స్ డివైస్కి ఉండే టెర్మినల్స్ డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోతే ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోస్. అగైన్ వీ విల్ లెర్న్ అబౌట్ వై దిస్ హ్యాపెన్స్ లేటర్. ఓకే, సో బట్ ఇఫ్ చాలా కరెంట్ ఫ్లో అయితే ఇట్ ఈస్ డేంజరస్. చాలా కరెంట్ ఫ్లో అయితే డేంజరస్, దాన్ని ప్రివెంట్ చేయాలి. సో సేఫ్టీ కోసం సో ఏం చేస్తాము, దెర్ ఇస్ దిస్ వైర్ కాల్డ్ ఫ్యూజ్ వైర్ అని ఉంటుంది. సో ఆన్ ద పాత్, మనము కరెంట్ వచ్చే దారిలో ఈ ఫ్యూజ్ ఉంటుంది. సో ఎక్కువ కరెంట్ చాలా ఎక్కువ అయిపోతే ఆ వైర్ తొందరగా ఆ వైర్, దట్ వైర్ ఇస్ మేడ్ ఆఫ్ ఎ స్పెషల్ మెటీరియల్ విచ్ మెల్ట్స్ ఈజీలీ, తొందరగా కరిగిపోతుంది. అది కరిగిపోతే ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది, సర్క్యూట్ ఓపెన్ అయిపోతుంది, కరెంట్ ఫ్లో స్టాప్ అయిపోతుంది, వి బికమ్ సేఫ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ అ ఫ్యూజ్ వర్క్స్. We are going to stop here for this video.